అంటే మీకు వేరే గత్యంతరం లేదు. ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లన్నీ ఉంటాయి. కాంగ్రెస్ మీద విరక్తి పుడితే బీఆర్ఎస్కి వేస్తారు, బీఆర్ఎస్ మీద విరక్తి పుడితే కాంగ్రెస్కి వేస్తారు. వాళ్ళందరూ ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ మట్టున చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ మీద విరక్తి పుట్టి ఉన్నారు. నెక్స్ట్ మొత్తం గంప గుత్తగా జాతి పిత 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎంత తాగినా పడిపోని వ్యక్తి, 70 ఏళ్ళైన జింక లెక్క, అడవి దున్న లెక్క, దుక్కి లెక్క ఉండి అసలు నదులకే నడక నేర్పినటువంటి ఒక అపార భగీరథుడికి మళ్ళా ఓటేస్తారు అంటున్నారు. అదే తెలంగాణ ప్రజలకు తాగుడు నేర్పిండు, నదులకు నడప నేర్పుడు కాదు. తెలంగాణ ప్రజలకు తాగుడు నేర్పిండు. నెక్స్ట్ తాగుడు మత్తులో తాగిపిచ్చిన వాళ్ళు ఉంటారేమో కానీ తెలివికల్లోడు ఎవడు ఉండడు. నీలాంటోడు నాలాంటోడు సరే ఇసమంతా నన్న మనము ప్రజలను చైతన్యం చేసినాం కదా, మనం బతుకున్నాం కదా. మనలాంటి వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు కదా. చాలు కదా వాళ్ళని ఏం చేయాలో, ఎక్కడ ఉంచాలో, వాళ్ళు చేసిన అవినీతి ఏంది, వాళ్ళు చేసిన అధికారం ఏంది అని బయటకు వస్తాయి కదా. అట్లా మనం అనుకోకూడదు. ఇవన్నీ వేస్ట్.